రైట్ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వాడివేడిగా సాగుతూ ఉంది. అధికార పార్టీని వదిలి ప్రజెంట్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలోకి వందల సంఖ్యలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు 10 సంవత్సరాలు చేయలేని అభివృద్ధిని మేము చేసినామని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం సవాల్ విసురుతూ ఉన్నది. వీటన్నిటి మీద మనతో పాటు మాట్లాడడానికి బీసీ కమిషన్ ఎక్స్ మెంబర్ కిషోర్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. బాగున్నారా? అన్న బాగున్నా. అన్న ఏం జరుగుతుందండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో? మెయిన్గా అసలు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా దీని మోటోనే బీసీల అభివృద్ధి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారనంటే ఒక బీసీ కమిషన్ మెంబర్, మీరు ఎక్స్ మెంబర్ అనుకో, అంటే ఏం చెప్తారు? మీకు నిజంగానే బీసీల పక్షపాతి అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ? అసలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా బీసీల వ్యతిరేక పార్టీ. ఎందుకు చెప్తున్నామంటే ఎన్నికల ముందు ఒక రకమైన మాట చెప్తుంది, ఎన్నికలు అయిపోయాక ఒక మాట. ఓడ దాటినాక ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య అనే చరిత్ర మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో కూడా వారు బీసీలకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, మేము రాజకీయమైన ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పి కామారెడ్డిలో ఒక బీసీ బహిరంగ సభ పెట్టి దానికి కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని ప్రకటించారు. ఆ డిక్లరేషన్లో వాళ్ళు మొదట చెప్పింది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క రిజర్వేషన్ల పంచాయతీ నడుస్తుంది. దానికి సంబంధించిన 2010 సుప్రీంకోర్టు కృష్ణమూర్తి వర్సెస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే తప్పకుండా వార్డు వైజ్గా వారి యొక్క బీసీల యొక్క వెనుకబాటుతనాన్ని చూపియాలి. అదేవిధంగా త్రిబుల్ టెస్ట్ అని సుప్రీంకోర్టు ఒక 3 సూత్రాల టెస్ట్ అనేది ఒకటి చేసింది. దానిలో భాగంగా ప్రతి లోకల్ బాడీ వైజ్గా బీసీ రిజర్వేషన్ చేయాలి, మొత్తం రిజర్వేషన్లు కలిపి 50% దాటొద్దు అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దాన్ని చూసి కొంతమంది ప్రజలు, బీసీ ప్రజలు వీళ్ళు కొంత అట్రాక్ట్ అయ్యి బీసీలకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెల్లారి నుండి కూడా ఈ మాటను ఎట్లా దీన్ని చేయాలి, దీన్ని ఎట్లా ఎగగొట్టాలనే ఉద్దేశంతోనే తప్పించి వారికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు ఈ యొక్క హామీని అమలు చేయడం కోసం. ఎందుకంటే దీనికోసం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక ప్రత్యేకమైన డెడికేటెడ్ కమిషన్ వేయాలి. ఆ కమిషన్ వేయలేదు. ఫస్ట్ బీసీ కమిషన్ అని చెప్పి తీసుకొచ్చి తూతూ మంత్రంగా దాన్ని చేయబోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరం పోరాడి ఇది కాదు, దీనికి వ్యాలిడిటీ ఉండదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి హైకోర్టు తలుపులు తడితే హైకోర్టు ముట్టకాయలు వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ వేసింది. డెడికేటెడ్ కమిషన్ వేసి దీనికోసం చేస్తారంటే మేమంతా ఏదో దేశవ్యాప్తంగా ఏదో కులగణన చేస్తాం, మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారాల కోసం కులగణన చేస్తామని రాహుల్ గాంధీతో చెప్పించి దానిలో భాగంగా రాష్ట్రంలో కులగణన చేస్తామని చెప్పి చేసి దాన్ని అంతా ఏదో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి తీరా చూస్తే రిపోర్టు బయట పెట్టినాక అంతా తప్పుల తడక. 2011లో ఉన్న బీసీ జనాభా కంటే ఓసీ జనాభానేమో పెరిగిరు. బీసీ జనాభా దాదాపు 50 లక్షల మంది బీసీ జనాభా, 20-25 లక్షల మంది 2011 కన్నా ఇప్పుడు తగ్గిరు. తర్వాత ఈ 10 సంవత్సరాల్లో పెరిగిన పుడతారు కదా అన్ని వర్గాల. అయితే వీళ్ళు చేసిన సర్వేలో ఒక వర్గం ప్రజలేమో పుట్టిరు, ఒక వర్గం ప్రజలేమో చనిపోయారు. అంటే వీళ్ళు చేసిన దాని ప్రకారము ఈ బీసీ ప్రజలే ఎక్కువ చనిపోయారు, అసలు బీసీలు పుట్టలేదు. అంటే ఇదంతా తప్పుల తడక అని చెప్పి మీ అందరం కూడా గొడవ చేస్తే మళ్ళీ దానికోసం రీసర్వే పెడుతున్నాం, తప్పిపోయిన వాళ్ళందరూ చేస్తామని చెప్పారు. అందులో కూడా వాస్తవాలు ఉంటాయని మేము ఏం నమ్మట్లేము. కాబట్టి ఇప్పటి కూడా నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళకు చేయాలన్న చిత్తశుద్ధి లేదు. వారు ఎంతసేపు మళ్ళొకసారి చేయాలన్న ఆలోచన ఎందుకు చేస్తారన్న లేదు. ఎందుకంటే ఇప్పుడు 16 లక్షల మందే సర్వేలో పాల్గొనలేదని వాళ్ళే చెప్పారు అఫీషియల్గా. ఆ 16 లక్షల మందిని కలిపితే కూడా ఇప్పుడు మనం అనుకునే యొక్క 50% ముస్లింలను కలిపితే కూడా 60%కి రీచ్ కాలేకపోతున్నాం. కాబట్టి ఈ సర్వేనే తప్పు జరిగిందని మేము. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ఈ కులగణనకు సపోర్ట్ చేయలేదంట ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కాదు, ఫస్ట్ వాళ్ళ పార్టీలో ఉన్న బీసీ లీడర్లే ఈ కులగణన తప్పుల తడక అని చెప్తారు. మొన్న చూసినాం ఎమ్మెల్సీగా ఉన్న
చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మల్లన్న ఆయన ఈ సర్వే అంతా తప్ప అని చెప్పి సర్వే పేపర్లనే కాలబెట్టారు. కాలబెడితే ఆయనని ఈరోజు వాస్తవం చెప్తే సస్పెండ్ చేసే పరిస్థితి. సీనియర్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు, బీసీసీఎల్ సంబంధించిన నాయకులు వాళ్ళే ఇదంతా సర్వే తప్పు, ఇదంతా సరిగా కాలేదు, బీసీలను కావాలని తక్కువ చేసి చూపిస్తారు, వాళ్ళు ఏదైతే వాటా అడుగుతారో అనే ఉద్దేశంతో తక్కువ చేసి చూపిస్తారు అని చెప్పి వాళ్ళే చెప్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారు. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ సంబరాలు చేసుకోవాలి, బీసీలకు స్వతంత్రం వచ్చినట్టు అని పెద్ద ఎత్తున గాంధీ భవన్లో సంబరాలు చేయాలి అని చెప్పిండు కదా మొత్తం. పొన్నం ప్రభాకర్ అన్నారు కదా. అవును. మరి ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అయినా ఏ ఒక్క గ్రామ స్థాయిలో కానీ ఎక్కడన్నా సంబరాలు చేసుకురా? ఏ ఒక్క బీసీ సంఘం అన్న దీన్ని హర్షించిందా, స్వాగతించిందా? జరిగిన దాన్ని అందరూ దిష్టిబొమ్మలు తలబెట్టి గొడవ చేసి అది చేస్తే తిరిగి మేము మళ్ళీ సర్వే చేస్తున్నాం, రీసర్వే చేస్తున్నాం, తప్పిపోయిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం అని చెప్పారు. ఎక్కడ కూడా చేయలేదు, ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకం లేదు. ఎవరు ఇప్పుడు బీసీ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీగా వ్యతిరేకిస్తుంది, సరే పార్టీ అని అనుకోవచ్చు, కానీ మరి బీసీ సంఘాలు కానీ మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కానీ ఎవరన్నా స్వాగతించినట్టు చూపియండి. మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి ఎందుకు చర్చలు పెట్టారు? మళ్ళీ మీదనే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని సామాజిక బహిష్కరణ చేయాలి, బీసీ కులగణన అనే అంశం ఎంత గొప్పదని అంటే కాంగ్రెస్ పార్టీ తప్ప దేశంలో ఎవరు చేయలేదు. అయితే మనం అనుకునే కాడికి కూడా ఎవరు చేయలేదు కదా అన్న. సరే మేమే అంటున్నామంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఈ సర్వేలో పాల్గొంటారు, కేటీఆర్ గారు సర్వేలో పాల్గొంటే మరి బీసీల శాతం పెరుగుతుందా? ఎవరి శాతం పెరుగుతుంది? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ సర్వేలో పాల్గొని నమోదు చేస్తాడు కదా, ఎవరి శాతం పెరుగుతుంది? అంటే వీళ్ళు ప్రభావితం కాదు. కేటీఆర్ గారు స్వయంగా చెప్పాడు, మేము సర్వేను స్వాగతిస్తున్నాము, కావాలంటే మా ఎలక్షన్ అఫిడవిట్లో అన్ని వివరాలు ఉన్నాయి, నమోదు చేసుకోండి, మేము ఏ కులం అన్నది తెలుసు, నమోదు చేసుకోండి అని చెప్పారు. వాళ్ళు కూడా దాన్ని స్వాగతించారు. పార్టీ శ్రేణులన్నింటిని కూడా పాల్గొనమని చెప్పారు. మేము అందరం కూడా పాల్గొన్నాం, సర్వేలో పాల్గొన్నాం. కాకపోతే కావాలని కుట్రపూరితంగా బీసీల యొక్క శాతాన్ని తగ్గించే విధంగా బీసీల యొక్క వారి యొక్క లెక్కలను తక్కువ చేసి చూపించారని మేము ఆరోపిస్తున్నాం. అంటే ఒక పక్క ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పక్షపాతి. ఇప్పుడు కంచెలు బద్దలు కొట్టినాం అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అన్నాడు, మళ్ళీ బీసీలను ఎట్లా మోసం చేస్తాడన్న? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఓట్లు వేసుకునే యంత్రాలుగా చూస్తుంది, బీసీలను ఓటు బ్యాంకు కోసమే చూస్తుంది. ఓటు అయిపోగానే ఇప్పుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యిండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అనుకోకుండా ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు. చనిపోతే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డి శ్రీనివాస్ చాలా సీనియర్ మోస్ట్ లీడర్, పిసిసి అధ్యక్షుడు, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి ఎవరిని చేయాలి? బీసీల మీద చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకి, ఎవరిని చేయాలి? ఒక బీసీని చేయాలి. డి శ్రీనివాస్ చేయొచ్చు కదా, రోషే గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి లేదు, రోషే గారికి ఆరోగ్యం సహకరించలేదు, ఆయన చేయలేకపోతున్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి, అంతే తప్పించి ఎక్కడ కూడా బీసీని చేయలేదు. ఎందుకు మేము ఏం చెప్తున్నాం అంటే వి హనుమంతరావు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా ఏ బీసీ నాయకుని కూడా ఎక్కడ కూడా ప్రతి సందర్భంలో అవమానాలు చేయడమే తప్పించి, వారి అవకాశాల కోసం చేయడం తప్పించి ఎక్కడ కూడా బీసీలని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ కూడా అభివృద్ధి చేసింది లేదు. వారికి ప్రాధాన్యమైన పోస్టులు ఇవ్వడం ఎక్కడ కూడా చేసింది లేదు. ఏమనంటే మేము పిసిసి అధ్యక్షుడు ఇచ్చినాం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినాం, అంతే తప్పించి ఎంతసేపటికి ఈ బీసీలను జెండా మోసే నాయకులుగానే చూస్తారు తప్పించి వారు ప్రాధాన్యం ఉన్న పోస్టును ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదని మేము గంటాపదంగా చెప్తున్నాం. అంటే ఒక ముఖ్యమంత్రిని బీసీ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ చేయలేదండి, చెయ్యదు. ఇప్పుడు నేను చెప్తున్నాం కదా, భవిష్యత్తులో కూడా చెయ్యదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత చర్యలు ఉంటాయి. బీసీలను వీళ్ళని డెవలప్ చేయొద్దు, ఎంతసేపు ఉన్న అగ్రవర్ణాలకు వారికి సంబంధించి తప్పించి ఉండదని మేము చెప్తున్నాం. రైట్ అన్న. అంటే తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేసిరు, అవి మన కులగణన సర్టిఫికేట్లు కాల్చినందుకంటే రిపోర్టు ఇది తప్పు అని చెప్పి బాజాప్తా ఆ పార్టీలో ఉండి కూడా ఆ రిపోర్ట్ని కాల్ చేసిన పరిస్థితి చూసినాం. దాని తర్వాత ఇప్పుడు షోకాస్ నోటీసులు ఇవ్వడం కానీ దానికి రెస్పాండ్ కాకపోతే సస్పెండ్ చేయడం కానీ జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అంటే బయట చర్చ ఏం నడుస్తుందంటే ఒక బీసీ బిడ్డ అని చెప్పి సస్పెండ్ చేసారు. ఇట్లనే ఒకవేళ నిజంగానే రూల్స్ బ్రేక్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లా కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళని ఎందుకు చేయలేదంటారు? మీరేం చెప్తారన్న అసలు దీని మీద? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో నిన్ననో మొన్ననో కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆమె ఏమంటుందంటే మా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడచ్చు, భావ స్వేచ్ఛ ప్రకటన ఎక్కువ ఉంటుంది, ఏదున్నా కూడా ఓపెన్గా చెప్పుకోవచ్చు అని చెప్తుంది. మరి తీర్మార్ మల్లన్న కూడా ఇదే చెప్పిండు. ఇప్పుడు ఈరోజు ఏం చెప్పిండు? ఇది తప్పుల తడకగా జరిగింది, సరిగా జరగలేదు,
బీసీలందరూ కూడా ఎవరు కూడా దీన్ని చేస్తలేరు అని చెప్పి చెప్పినప్పుడు దాన్ని మరి మీరు రీసర్వే చేస్తున్నారు అంటే ఏంది కొంత తప్పు జరిగిందన్నట్టే కదా తప్పిపోయిన వాళ్ళకి అవకాశం మళ్ళీ ఇస్తారు అంటే తప్పు జరిగిందంటే మరి ఆయన ఏం చెప్పిండు తప్పు జరిగింది మా బీసీల శాతాన్ని పెంచండి అని చెప్పిండు ఆయన మీద చర్య తీసుకుంటారు ఇప్పుడు ఎంత విడ్డూరం అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నాడు చిన్నారెడ్డి గారు ఇప్పుడు తీర్మార్ వాళ్ళను సస్పెండ్ చేసింది ఆయనే మేము నోటీసులు ఇచ్చినాము దానికి సోకార్ నోటీసులు ఇస్తే దానికి వివరణ అయినందుకు మేము ఆయనను సస్పెండ్ చేస్తున్నామని చిన్నారెడ్డి గారు ఇచ్చారు మొన్న 3 రోజుల కింద చిన్నారెడ్డి ఏమని మాట్లాడినండి వనపర్తిలో ప్రెస్ మీట్ పెట్టి ఈ వనపర్తిలో ఎమ్మెల్యే అంతా అవినీతి చేస్తుండు ఈ వనపర్తిలో మొత్తం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన్నే శ్రీనివాస్ రెడ్డి ఆయన పేరే మన్నే ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయన క్యాండిడేట్ పైసలు తీసుకొచ్చి ఈ వనపర్తి కౌన్సిలర్లను కొని మొత్తం అది చేసిండు మొత్తం అవినీతి చేస్తుండు ఇక అది చేస్తుండు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మీద ఇష్టానుసారంగా మీడియా ముఖంగా చెప్పిండు మరి ఆయన మీద చర్య లేదు అంటే ఒక బీసీలకు ఒక న్యాయం అగ్రవర్ణాలకు ఒక న్యాయమా అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు ఇప్పుడు చిన్నారెడ్డి మాట్లాడొచ్చు కోమరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు పైసలు ఇచ్చి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకుంటా అన్నాడు అంటే అగ్రవర్ణాలు మాట్లాడితే ఒక న్యాయం బీసీలు మాట్లాడితే ఒక న్యాయం అదే కాంగ్రెస్ పార్టీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయి అంటున్నాను తప్పకుండా ఉన్నదే కుల రాజకీయం కాంగ్రెస్ పార్టీలో ఓన్లీ రెడ్డి కులం సంబంధించిన రాజకీయాలే రెడ్డి వాళ్ళు ఏది మాట్లాడినా నడుస్తుంది ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏది మాట్లాడినా కూడా తప్పే వారు ఎంతసేపు పడుకున్నా మేము చెప్పినట్టు వినాలి మా కాళ్ళ కింద చెప్పుల్లాగా ఉండాలి మేము చెప్పినట్టు జిందాబాదులు కొట్టాలి అట్లా వేస్తేనే మీకు ఏదో భిక్ష వేసినట్టు ఏదో చిన్న చిన్న పదవులు వేస్తాం తప్పించి మేము మమ్మల్ని ప్రశ్నించిన మా యొక్క విధానాన్ని ప్రశ్నిస్తే మేము తప్పకుండా పార్టీ నుండి వెళ్ళగొడతామనే విధానం కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది అంటే ఇప్పుడు కులగణన జరిగిన అంటే ఫస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిర్రో వాళ్ళందరూ కూడా మళ్ళీ రీసర్వే చేస్తామనగానే స్వాగతిస్తున్నాం రేవంత్ రెడ్డి మంచోడు మాకు తెలుసు అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితులు చూసినాం కదా మనం అంటే వాళ్ళను మనం తప్పుపడడానికి లేదు వాళ్ళు ఏంటంటే సరే ఎట్లా చేసి ఒక బీసీ దానికి సంబంధించిన రిపోర్ట్ రావాలి వీరికి బీసీలకు సంబంధించిన ఒక లెక్కలు రావాలి ప్రభుత్వం చేస్తుంది కదా అనే ఉద్దేశంతో సరే ప్రతి సందర్భంలో సంఘాలు వ్యతిరేకించలేవు కదా కాబట్టి దాన్ని స్వాగతించి మేము దాన్ని ఏం తప్పు పడతలేము సరే దాన్ని మంచిది చేస్తే మంచిది ఉన్న శాతాన్ని చూపిస్తే మంచిది కానీ ఉన్న వాళ్ళని కూడా తక్కువ చేసి చంపి చూపిస్తేనే ఇదంతా ప్రాబ్లం వస్తుంది రైట్ అన్న ఇప్పుడు 15 months అవుతా ఉంది కాంగ్రెస్ వచ్చి ఈ 15 monthsలో అంటే 15 నెలల 10 సంవత్సరాల అభివృద్ధి కంటే మేమే ఎక్కువ చేసినామని చెప్పి సవాల్ విసురుతుండ్రు రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా అంటాడు ఏం చెప్తారన్న అది చూస్తే ఆ మాటలు వింటుంటే చిన్నపిల్లలు కూడా నవ్వుతురు రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే ఎందుకన్నా చేసిండు కదా చెప్తుండు అదే చిన్నపిల్లలు కూడా నవ్వుతురు అంటున్నా ఇప్పుడు 420 హామీలు ఇచ్చినావు 6 గ్యారెంటీలు అన్నావు ఒక్క గ్యారెంటీని ఏదన్నా చూపి నువ్వే ఈ రోజు వరకు ఒక్క గ్యారెంటీ అమలు చేసినట్టు ఏదన్నా చూపి ఫ్రీ బస్ పెట్టిండు కదా ఫ్రీ బస్ ఏడబెట్టిండు అది పెట్టి దాన్ని భార్య భర్తలకు పంచాయతీ పెట్టి ఆడోళ్ళకు పంచాయతీలు పెట్టి వాళ్ళని కొట్టుకునే పరిస్థితి అవుతుంది ఇప్పుడు నువ్వు కళ్యాణ లక్ష్మి అన్నావు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాను చేసినావు మరి మహిళలకు స్కూటీలు ఇస్తానన్నావు చేసినావా ఏది అంటే అయితే ఒక్కొక్కటి మెల్లమెల్ల ఇంకెప్పుడు నీకు ఉన్న పుణ్యకాలం సంవత్సరంన్నర దాటిపోయింది నిన్న కూడా చెప్పిండు కదా 5 లక్షల మందికి ₹500 గ్యాస్ ఇస్తున్నా ఏముండదు అవన్నీ ఎవరికి గ్యాస్ కూడా ఎవరికి వస్తలేదు ఏదో కొంతమందికి ఊరికొకరికి కూడా వస్తుందో రావట్లేదో ఎక్కడ కూడా ఏమి అమలు కావట్లేదు ప్రజలందరూ కూడా చాలా అరే అమ్మ అనవసరంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాము దేవుళ్ళ లాంటి పాలన ఉండే అనవసరంగా మనం ఏదో ఆశకు పోయి చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల చాలా నష్టపోతున్నాం అని ఇప్పటికే ప్రజలంతా రియలైజ్ అవుతారు తప్పకుండా ఇక ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదనే బీఆర్ఎస్ పార్టీని దింపి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె మీద కూర్చోబెట్టుకున్నారు కదా ప్రజలు మరి అప్పుడు మీరేం చేసిరన్న ఏం చేయలేదని కాదు ఇప్పుడు చేస్తున్న దానికన్నా ఇంకా ఎక్కువ చేస్తానని వీళ్ళు దొంగ హామీలు ఇచ్చారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది కాంగ్రెస్ కంటే మించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దేశంలో ఎక్కలేని విధమైన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ అయితేంది గురుకుల పాఠశాలలు అయితేంది కళ్యాణ లక్ష్మి పథకం అయితేంది కాళేశ్వరం లాంటి పథకం అయితేంది తర్వాత హైదరాబాద్ను విశ్వనగరం చేయడం లాంటిది అయితేంది వందలాది సంక్షేమ పథకాలు అసలు చెప్పుకుంటే రేపటి దాకా చెప్పుకున్నా కూడా అయిపో అట్లాంటి సంక్షేమ పథకాలు చేసి ప్రతి ఇంటికి ఏ మారుమూల పల్లెకు పోయినా కూడా కేసీఆర్ గారు ఇవన్నీ పథకం అంటూ ఒక్క ఇల్లు కూడా లేదు ఎన్నికల్లో హామీ అని మిషన్ భగీరథ లాంటి నీళ్లను కూడా ప్రతి గ్రామానికి ప్రతి గూడానికి మంచినీటి స్వచ్ఛమైన నీటిని అందించిండు కేసీఆర్ కిట్ లాంటి
పథకాలను అందించి ప్రభుత్వ ఇది హాస్పిటల్స్ ప్రసవం అయ్యే విధంగా ప్రోత్సహించిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీలో అంటే ఇప్పుడు అది నాయకత్వంలో జరిగింది. ఇప్పుడు అది కొనసాగుతలేదు ఎక్కడ అండి అసలు ఈ రోజు మొత్తం పడికేసినాయి అన్ని, మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్నారు, అందరూ సిజేరియన్లే అవుతున్నాయి. అసలు ఈ రోజు కేసీఆర్ కిట్ ఇచ్చే పరిస్థితి లేదు, నీళ్ళు వస్తలేవు, చూస్తున్నాం మనం. మళ్ళీ బిందెలు పట్టుకొని మహిళలందరూ కూడా మళ్ళీ రోడ్ల మీద పోయే పరిస్థితి వస్తుంది. కాళేశ్వరం లాంటి అంత పెద్ద ప్రాజెక్టును కడితే ఈరోజు మొత్తం పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అంటే కాళేశ్వరంలో ₹1,00,000 కుంభకోణం అని చెప్పి ఇప్పటికీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పారు, అధికారంలోకి వచ్చినాక పదే పదే అదే చెప్తా ఉన్నారు. నిజంగా ఈ కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఇప్పుడు దాని గురించి అంటేనే నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ ప్రాజెక్టు కట్టడానికి మొత్తం అయిన వాల్యూనే 87,000 కోట్లు. అట్లాంటిది 87,000 కోట్లలో ₹1,00,000 అవినీతి ఎట్లా జరుగుతుందండి? ఎంతసేపటికి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఏ విధంగానైనా ఈ పార్టీ మీద బురద జల్లి దీన్ని జింపాలని ఒక కుట్రతోని చేసిన ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అదే నిజమవుతుందన్న విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రవర్తించింది. కానీ ఆ రోజు కట్టిన కాళేశ్వరం పథకం వల్ల లక్షలాది ఎకరాల నీళ్లు అంది, లక్షలాది ఎకరాలలో పంటలు పండడం జరిగింది. రైతులంతా ఎంతో సుఖంగా ఉండే. కానీ ఈ రోజు మొత్తం ఎండిపోయి చూసినాం. నిన్ననే జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు అదే అన్న, అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అంటే 10 సంవత్సరాలలో ఎర్రటి ఎండలలో కూడా మత్తళ్ళు దుంకుతుండే అని చెప్పి తెలంగాణలో అని చెప్పి చెప్తా ఉంటారు, చాలామంది చెప్తారు రైతులు. మరి ఈరోజు అదే ఎండాకాలం స్టార్టింగ్లోనే వేసినటువంటి నాట్లన్నీ పశువుల పాలవుతూ ఉన్నాయి, అంటే మేపుతా ఉన్నారు, నీళ్లు లేక ఎండిపోతూ ఉన్నాయి. రీసెంట్గా మన మాజీ మంత్రి భావోద్వేగానికి గురయ్యి ఆ నీళ్ళను చూసి, అంటే ఆ పొలాలను చూసి, ఎండిన పొలాలను చూసి కంటతడి పెట్టిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ఈ పరిస్థితి? ఇప్పుడు వారికి చేయరాక, ఇప్పుడు వారికి ఆ పథకాన్ని నడిపేరాక, ప్రాజెక్టును సరిగా చేయరాక, ఆ నీళ్ళని ఏ విధంగా ఒక దానిలో నుండి ఒకరికి ఆ పంప్ హౌస్లోకి ఎట్లా చేయాలని వీళ్ళకి అవగాహన లేదండి. అవగాహన లేదు. ప్లస్ కేసీఆర్ గారిపై ఉన్న పగను, కేసీఆర్ గారిని ఏ విధంగానైతే బదనాం చేయాలన్న ఒక ఉద్దేశంతో కావాలని చెప్పి నీళ్లను వదలకుండా రైతులను నష్టపోయే విధంగా ఈరోజు చేస్తారు. మీరే చూసినాం, మనం మీడియాలలో చూసినాం, ఎన్నో ఇట్లా చూసినాం. ఎండాకాలం పిల్లలు ఆ వాగులలో ఎర్రటి ఎండాకాలం సమ్మర్ హాలిడేస్లో గతంలో మన చిన్నప్పుడు ఎప్పుడో బాయిలలో అక్కడ కొట్టేది 20-30 సంవత్సరాల కింద. అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల కింద మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో వాగులల్లో, కాలువలల్లో, మత్తల్లో ఈతలు కొట్టే పరిస్థితి ఉండే చూసినాం. చాలా అరే వద్దురా నాయన ఇక నీళ్లు వద్దనే పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. ఇక చాలు నీళ్లు, మాకు తడి ఆరతలేదు, దీనివల్ల మొత్తం జాలు ఆరుతుందనే పరిస్థితి తెలంగాణ జిల్లాలలో ఉండే. కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన 15 నెలల్లో నీళ్లు లేక మళ్ళీ ట్యాంకర్లను తెచ్చుకొని నీళ్లు పోసుకోవడం, మళ్ళీ రాత్రి కాడ పోయి కరెంటు పెట్టుకొని మోటార్ల ద్వారా నీళ్లు పెట్టడం, మళ్ళీ ఈ రోజు ఎండిపోతుంటే గొర్రెలను తీసుకొచ్చి, ఎక్కడి నుండో గొర్రెలను తీసుకొచ్చి వాళ్ళు గొర్రె కాపర్లు ఈ ఎకరానికి మేము ఇది మేపుకుంటాం, నాటేసిన పొలాన్ని మేపుకుంటాం, మాకు మీకు ఈ పైసలు ఇస్తాం అని చెప్పే దుస్థితి రావడంతో జగదీశ్వర్ రెడ్డి గారు ఆ ప్రాంతం నుండి పోతుంటే పాపం ఆయన దుఃఖం ఆగక, అరే ఎట్లా ఉన్న తెలంగాణ ఇట్లా అయిపోయాయి, ఎక్కడి పాలైపోయాయి అని చెప్పి మీకు దండమన్న పెడతాం, రైతులకు నీళ్ళు అనే పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో వచ్చింది. ఎందుకంటే ఒకరోజు ఈ దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, తెలంగాణ తయారైంది. మొత్తం అన్నపూర్ణగా ఈరోజు మొత్తం దేశంలో ఎక్కడ పండని పంట వరి పంట తెలంగాణలో పండింది. అట్లాంటిది ఈరోజు మళ్ళీ గొర్రెలను మేపుకునే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన పాలన ఈరోజు తెలంగాణ నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అసలు మాకు రైతు బంధువు రావట్లేదు, రైతు భరోసా రావట్లేదు. ఒకవైపు మేము కష్టపడి నాటేసుకొని పొలాన్ని చేస్తే వాటికి నీరు అందక ఈరోజు ట్యాంకర్ల ద్వారా తెచ్చుకుందామంటే కూడా ఆర్థికమైన చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలామంది ఈరోజు యావరేజ్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులైతే అధికారంలోకి వచ్చిందో రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణలో వచ్చింది. చాలా దుర్మార్గమైన పాలన జరుగుతుంది. గతంలో తెలంగాణ రాకముందుకు ఏ విధంగానైతే పరిస్థితులు ఉన్నాయో అవి మళ్ళీ పునరావృతమవుతున్న దుస్థితి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రావడం వల్ల జరుగుతుంది. అంటే ఒక పక్క రైతు రాజ్యం తెచ్చినామని చెప్పి మొన్న 1 year పాలన గురించి సంబరాలు చేసిర్రు, రైతు వేదికలని ఊరూర పెట్టిర్రు. మరి దీన్ని అంతా ఎట్లా చూస్తారన్న? లేదు, రైతు రాజ్యం ఎక్కడ కూడా సమరాలు లేవు. ఏమైనా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో సమరాలు, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే గాంధీ భవన్ లాంటి కార్యక్రమాల్లో అక్కడ జరిగిన సమరాలు తప్పించి ఎక్కడ కూడా రైతులు ఎక్కడ సమరాలలో పాల్గొనలేదు, ఎక్కడ కూడా చేయలేదు. ఎందుకంటే చూస్తున్నాం కదా మేము, ఇప్పుడు నీళ్లు రాక పొలాలు ఎండిపోతుంటే పండిన పంటను కొనురా అంటే వారాల కొద్దీ కళ్ళాలలో ఉన్న పరిస్థితుల్లో రైతు సంబరాలు ఏడా చేసుకుంటారు?
ఏదైనా ఇది పేపర్ ప్రకటనలకు సంబంధించిన సంబరాలు తప్పించి గాంధీ భవన్ సంబరాలు తప్పించి గ్రామాల్లో కానీ రైతుల ఇళ్లలో కానీ ఎక్కడ కూడా సంబరాలు లేవు. రైట్ అన్న, ఇప్పుడు 15 నెలల్లో 37 సారి ఇది ఈరోజు కూడా ఢిల్లీకి టూర్ వేసిండు మన సారు సీఎం గారు. 37సారి ఢిల్లీకి పోయిండు. తెలంగాణ రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు తెచ్చిండు ఏంది అని అంటే, ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా 1,80,000 కోట్ల పెట్టుబడి తెచ్చినాం, 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ తేలేదని చెప్పిండు. మళ్ళీ ఈరోజు పోయిండు, దేనికోసం అనుకోవచ్చు? ఇప్పుడు మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి అలవాటు ఈ కుర్చీని ఇటు నుండి అక్కడ పక్క జరపాలంటే కూడా అధిష్టాన అనుమతి కావాలి. ఇది ఢిల్లీ పోవాలి. ఈ కుర్చీ ఈడు ఉన్నది, ఈ నుండి పక్క జరపొచ్చా అంటే ఢిల్లీ అధిష్టాన అనుమతి తీసుకోవాలి. కాబట్టి మొదటి నుండి దానికి అలవాటు. ఏదున్నా కూడా మేము ఎందుకు పోయింది అనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ల పేర్లు ఫైనల్ చేయడం కోసం దానికోసం పోయింది తప్పించి రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు. ఎందుకంటే ఆయనే అంటుండు, నేను ఆడపోయి మాట్లాడుతున్నా, కిషన్ రెడ్డి అడ్డపడుతుండు, కిషన్ రెడ్డి చెడ్డోడు, నరేంద్ర మోడీ మంచోడు. అంటే మోడీ ఇస్తారంటే కిషన్ రెడ్డి ఆపుకునేది ఎక్కడిది? కాబట్టి ఇదంతా కుట్ర. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే, రెండు జాతీయ పార్టీలు ఒకటే. ప్రాంతీయ పార్టీలను బదనాం చేయాలి, ప్రాంతీయ పార్టీల యొక్క ఉనికి లేకుండా చేయాలన్న ఒక కుట్రతోని ఇది చేస్తున్నాయి. దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యి నేను మోడీతో కొట్లాడుతుంటే బీఆర్ఎస్ పార్టీ నాకు అడ్డం పడతా ఉందని చెప్పి రేవంత్ రెడ్డి రీసెంట్గా చెప్పిండు. అంటే నరేంద్ర మోడీని కలవక ముందు. మరి దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఆయనే కదా మొదలు అన్నది, నా బడే బాయ్ మా నరేంద్ర మోడీ బడే బాయ్ అన్నాడు. నీకు బడే బాయ్ పెద్ద అన్న కదా, పెద్ద రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ అడ్డం పడుతుందంట. ముఖ్యంగా ఎందుకు అడ్డపడుతుంది? నువ్వు తెస్తానన్న నిధులు తీసుకురా కొట్లాడి. ఇప్పుడు ఆ రోజు పార్లమెంట్ లో కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ నిధుల కోసం, రాష్ట్రంలో కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కూడా కొట్లాడుతున్నాం. నువ్వు లోపలిపోయి కౌలించుకుంటున్నావు, బయటకు వచ్చి మా అన్న అంటున్నావు, నరేంద్ర మోడీ మంచోడు అంటున్నావు, కిషన్ రెడ్డి చెడ్డోడు అంటున్నావు, బీఆర్ఎస్ పార్టీ అడ్డం. అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమో నిధులు ఇస్తా అంటుండంట, కిషన్ రెడ్డి ఆపుతుండంట. ఆయన మంచోడు అంటే ఈయన చెడ్డోడు అంట. అది ఎట్లా అంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చే నిధులు నిజంగా కిషన్ రెడ్డి ఆపితే ఆగుతాయా? ఎవరైనా అదే మీరేమనుకుంటారు? తప్పు. ఇదంతా కావాలని కుట్ర. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. కావాలని ఒక పార్టీపై బదనాం వేయడం కోసం, బీఆర్ఎస్ ను చేయడం కోసం చేస్తున్నారు. ఇది 100% తప్పు. మోడీ రేవంత్ రెడ్డి ఒకటే. వాళ్ళు ఆడుతున్న డైరెక్షన్ లో, వాడు చెప్తున్న డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు. అంతే తప్పించి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని అది చేయాలని చెప్పి ఈరోజు. ఎందుకంటే చూసినాం మనం, మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఉన్నది, నిన్న మొన్న వచ్చింది. దానికోసం బీఆర్ఎస్ పార్టీ వినోద్ గారి ఎంపీగా ఉన్నప్పటి నుండి మొదలుకొంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతి సందర్భంలో మామ్నూర్ ఎయిర్పోర్ట్ను ఇవ్వండి, దాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి 100 సార్లు లేఖలు ఇచ్చారు. ఎన్నడూ కూడా వాళ్ళు దాన్ని స్పందించలేదు. అసలు ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ గురించి ప్రస్తావన తెచ్చిందే రేవంత్ రెడ్డి కదా. లేదు, అది దాదాపు 20-30 సంవత్సరాల నుండి మామూలు ఎయిర్పోర్ట్ గురించి చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ల్యాండ్ అంతా కూడా మనం చేసినాము, అవన్నీ చేసినాము. లాస్ట్ ఇప్పుడు బిల్డింగ్ అంతా నిర్మాణం చేసినాక నేను వచ్చి కొబ్బరికాయ కొట్టి నేనే ఈ బిల్డింగ్ అంతా కట్టినంటే తెలుస్తుంది కదా. అసలు దానికి పునాది వేసింది ఎవరు, దాన్ని మొదలు పెట్టింది ఎవరు, దాన్ని ల్యాండ్ సర్వే మొత్తం అక్వైజేషన్ చేసింది ఎవరు, ఇదంతా చేసింది బీఆర్ఎస్ పార్టీ హయాంలో. కానీ అనుమతులు కావాలని ఇవ్వకుండా బీజేపీ పార్టీ కొంత దాన్ని తొక్కిపెట్టడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి బాగుందని ఇచ్చినట్టు ఏమనుకుంటున్నాం? బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనేది ఈ రోజు మనకు తెలిసిపోతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి నేనే ఢిల్లీకి పోయినా, నేనే చెప్పిన, అసలు అది తెచ్చిందే నేను, తెలంగాణను పలు రకాలుగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన నాకు ఉంది, కానీ రకరకాల రూపాలల్లో బీఆర్ఎస్ నాకు అడ్డం పడతా ఉందని చెప్తుండు. నిజంగా ఇప్పుడు ఆ మామ్నూర్ మన ఎయిర్పోర్ట్కి సంబంధించి పలుసార్లు ఈయననే పోయినట్ట కదా మన రేవంత్ రెడ్డి. పోయినావు, మామూలు ఎయిర్పోర్ట్ వచ్చింది, మరి ఇంకా కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా, ఆ ప్రాజెక్టులు అన్నిటి కూడా పూర్తి చేస్తుండు కదా ఒక్కొక్కటిగా. ఇప్పుడు టన్నెల్ చేస్తుండు, మొన్న ఎలివేటెడ్ కారిడార్ ఉంది మేడ్చల్ పోయేది, ఆ ఎలివేటెడ్ కారిడార్ కోసం ఎప్పటి నుండో అడుగుతున్నాం, అది పూర్తి కాలేదు. మరి నువ్వు దాన్ని ముందుబడి చెయ్యి. ఇప్పుడు మూసి ప్రక్షాళన అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకుండు, నల్లగొండకు నీళ్ళు అందించే ప్రయత్నంలో ఎస్ఎల్బీసీ పెట్టుకుండు, సుంకిశాల పెట్టిండు, పెద్దవాగు పెట్టిండు, ఇన్ని ప్రాజెక్టులు చేస్తారు కదా. ఇప్పుడు మూసి ప్రక్షాళన అనేది పేద ప్రజల పొట్టగొట్టడం కోసం, ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం, తర్వాత తన తమ్మునికి ఆ కంపెనీలో డైరెక్టర్గా ఇచ్చి దాన్ని డబ్బులు తినడం కోసం, అవినీతి చేయడం కోసం చేసిందే తప్పించి ప్రజల మీద
ప్రేమతోనో లేకపోతే నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వడం కోసమో దీన్ని చేసింది అసలే కాదు. దాన్ని మొత్తం బూత్ పక్షాల పేరు మీద 1500 కోట్ల కాంట్రాక్టును వారి తమ్ముడు ఎవరైతే తమ్ముడు డైరెక్టర్గా ఉన్న కంపెనీకి ముట్టజెప్పి దానివల్ల మూసి పక్షాలను చేయాలంటే మూసి నిజంగానే నీళ్ళు ఇవ్వాలంటే మొత్తం నీళ్లు దాన్ని వచ్చే విధంగా చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దీన్ని చేసి అలా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. అది లేకుండా ఈ పేద ప్రజల ఇళ్లను కూలగొట్టి హైడ్రా పేరు మీద బ్లాక్ మెయిలింగ్ చేసి ఈ రోజు పోవాలి, బుల్డోజర్ పెట్టాలి, తెల్లారిపోయి సెటిల్మెంట్ చేసుకోవాలి. అది నడుస్తుంది తప్పించి ఈ ప్రక్షాళన లేదు, నల్గొండ జిల్లా ప్రజల మీద ప్రేమ లేదు. దీనికి ఒకటే ఉన్నది, ఒకటే ఏంటంటే కమిషన్లు కాంట్రాక్టులు అన్ని చేయడం. అంటే అన్ని ఒకే కోణంలో చూడొద్దు కదా. ఇప్పుడు అక్కడ ఖాళీ చేపించిన ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తుండు రేవంత్ రెడ్డి. ఎక్కడ ఇచ్చిండు? ఆ డబుల్ బెడ్రూమ్లు కట్టించింది ఎవరు? డబుల్ బెడ్రూమ్లు ఆ బెడ్రూమ్లు కట్టింది ఎవరు? ఇప్పుడు తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో పెట్టారు. ఒక్కరు కూడా దాంట్లో మేము ఉండమంటారు. మా యొక్క ఏదైతే ఉన్నదో మా ప్రాంతము మా ఉనికి అక్కడనే ఉంటాం, మేము ఆడ ఉండమని చెప్తారు. ఇచ్చిన ఇండ్లు కూడా అవి కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టించిన ఇండ్లే. సరే, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుండు కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి ప్రజలందరికీ, అంటే ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను అన్ని మాటలకే పరిమితమైనవి. ఒక్క ఊర్లో కూడా ఇంతవరకు ఒక ఇంటికి భూమి పూజ చేసింది లేదు, పునాది రాయి వేసింది లేదు. అన్ని మాటలతోనే నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇందిరమ్మ ఇల్లు పైన రంగులు అవన్నీ కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ కట్టలేదు. ఆయన ఏం చెప్పిండు? నేను సొంత జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నారు. ఇంతవరకు రాష్ట్రంలో ఒక్క ఇల్లుకు కూడా మరి ఇప్పుడు కనపడే, అంటే సిటీలలో అక్కడక్కడ కనపడే అవన్నీ కూడా 3 రంగుల జెండా ఇల్లు అవన్నీ కేసీఆర్ నాయకత్వంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లకు వీళ్ళు 3 రంగుల జెండా వేసుకుంటున్నారు అంతే. అప్పుడు కట్టినే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కట్టిన ఇళ్ళకే 3 రంగుల జెండా కలర్లు వేసుకుంటున్నారు అంతే. రైట్ అన్న. ఇప్పుడు 15 నెలల పాలనల ప్రజలు అధికారం వైపు, అంటే మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఏం చేస్తారంటే ఇప్పటికే చూస్తున్నాం మనం, ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా అందులోకి పోవడం జరిగింది. అంటే ఏదైనా లాభం ఉంటుందేమో, అన్ని పథకాలు అందుతాయేమో అని చెప్పి సామాన్య కార్యకర్తలు కూడా అధికారం వైపు వెళ్ళాలని చూస్తారు. కానీ ఎందుకు ఈడ ఉల్టా జరుగుతుంది? అధికారం వదిలిపెట్టి ప్రతిపక్షాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు మేడి పండు చూడు మేలిమై ఉంటుంటుంది. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ మేడి పండులాగా కనిపించింది. ఈ 15 నెలల పాలనలో చూసే వరకు అన్ని పురుగులు వెళ్తాయి. అరే ఇదంతా ఇదే కదా అని చెప్పి రియలైజ్ అయిపోయి పోయిన వాళ్ళు తిరిగి రావడం జరుగుతుంది. అటున్నోళ్ళు మేజర్గా పోయిన వాళ్ళకన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎప్పటి నుండో పనిచేసి, కాంగ్రెస్ పార్టీలో దాదాపు 10-15 ఏళ్ళ నుండి కష్టపడి పనిచేసిన వాళ్ళంతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఆడ ఇబ్బంది అవుతుంది, కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ప్రియారిటీ ఇస్తారనే ఒక ఉద్దేశంతో, ఒక వర్గం వాళ్ళకే ఈడ దొరుకుతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు మళ్ళా ఎప్పుడున్న తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరగాలన్నా ఏదైనా కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందన్న ప్రజలందరూ తెలిసి మళ్ళీ ఈరోజు చూడండి, మీరు ఈ క్షణం పోండి, గాంధీ భవన్కి వెళ్ళండి, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్కి వెళ్ళండి, ఎక్కడ జనాలు ఉంటారో మీరే గమనించండి. అధికార పార్టీకి ఉన్న గాంధీ భవన్కి వెళ్ళండి, ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణ భవన్కి వెళ్ళండి. తెలంగాణ భవన్లో రోజు వందలాది మంది వేలాది మందితోని కలకలతో రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే ఉద్దేశం తెలిసిపోయింది. దాని బేసిక్గానే ఈరోజు అంతా కూడా మళ్ళా వలసలు అన్ని రావడం జరుగుతుంది, చేరికలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ జరుగుతుంది. రైట్ అన్న. అంటే ఇప్పుడు బీసీ ఏదైతే కులగణన ఉందో, బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి, చేసినాకనే లోకల్ బాడీ ఎలక్షన్లకు పోవడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు గురించి ఆలోచిస్తున్నట్టేనా? మేము కూడా ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీని ఈరోజు మీరే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చారో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% దానికి కట్టుబడి ఉండాలని చెప్తున్నాం. మా పార్టీ అధినేత కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మీరు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ల కోసం మీరు ఏది చేసినా కూడా మేము మా పార్టీగా పూర్తి సహకారం ఇస్తామని చెప్పాం. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ యొక్క కులగణన ఈ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టి దీని ప్రకారం తీర్మానం చేసి అఖిలపక్షాన్ని కేంద్రానికి తీసుకుపోవాలి, కేంద్ర ప్రభుత్వం వద్దకు. మీరే చెప్తున్నారు కదా, మొత్తం మోడీ నాకు మంచిగా ఉన్నాడు, మంచి సహకరిస్తున్నాడు అని చెప్పి. 2 జాతీయ పార్టీలు ఒకటైతే ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టండి, రాజ్యాంగ సవరణ చేయండి, రాజ్యాంగ సవరణ చేసి 42% రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా చేయాలి. అప్పటి వరకు కూడా ఈ లోకల్ బాడీ ఎన్నికలను వాయిదేయాలి. దానికోసం అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోవడం కోసం అఖిలపక్షం మీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీగా మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తాం.
థ్యాంక్ యూ అన్న. అంటే బీసీల గురించి మేము కొట్లాడుతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పలు రకాలుగా చెప్తా ఉన్నారు. వాళ్ళకు న్యాయం చేసే విధంగానే ముందరికి పోతా ఉంటున్నారు. కానీ ఒక బీసీ కమిషన్ ఎక్స్ మెంబర్గా మీరు కొన్ని తెలియని కూడా, అంటే ప్రజలకు తెలియని కూడా తెలియజేసే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసలు బీసీల పక్షపాతి అని చెప్పేటటువంటి మాటను పూర్తిగా ఖండిస్తూ ఇది కేవలం బీసీలను మోసం చేసే దిశగానే అడుగులేస్తుందని చెప్పి కూడా స్పష్టం చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం.